సేమ్ మన రెస్టారెంట్‌లో మాదిరే వంకాయ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూద్దాం రండి. ఏం లేదండి, నేనైతే ఒక బాణట్లో పెట్టుకొని మనకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకున్నాను. తర్వాత నేనైతే ఒక కేజీ వంకాయలు తీసుకున్నాననమాట. ఆ ఆయిల్‌లో మన బిర్యానీ ఏమేమి మసాలాలు ఉన్నాయో అన్నీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డలు ఒక 2, 3 గడ్డలు సన్నగా తరుముకొని ఇలా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తేనే ఈ బిర్యానీ టేస్ట్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అలా ఏగిన తర్వాత ఈ అల్లం పేస్ట్ వేసేసుకొని పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చి వాసన పోతేనే అల్లం పేస్ట్‌లో మనకి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. ఎర్రగడ్డలు కూడా గోల్డెన్ కలర్ ఏగితేనే మనకి రైస్‌లో కూడా మంచి స్మెల్ వస్తా తినేదానికి కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే అది వేగిన తర్వాత టమోటాలు అయితే నేను 3, 4 టమోటాలు తీసుకున్నాను. ఎన్ని కేజీల బియ్యానికి 2 కేజీల బియ్యానికి నేను 2, 3 టమోటాలు అయితే తీసుకున్నాను. అవి కూడా వేసిన తర్వాత మంచిగా వాడ్చుకొని 4, 5 చీలికలు పచ్చిమిరపకాయలు కూడా కోసేసాను. తర్వాత వచ్చేసి ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏమంటే ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అన్నీ కారం కొంచెము అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మనం నూనె వంకాయకి ఎలా కోసుకుంటామో అలా కోసుకొని కడుక్కొని మంచిగా దీంట్లో వేసుకోవాలి. మసాలాలు వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి వంకాయని సన్న మంట పెట్టి మంచిగా మసాలు వంకాయలు ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే పెద్ద మంట పెడితే మాడిపోతుంది. మనం నీళ్ళు వాటర్ ఏం వేయం కాబట్టి ఆ టమోటాలో వచ్చిన వాటర్తోనే వంకాయ ఉడికితే చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకొని ఇంకొక దబర పెట్టుకొని మనకు సరిపోయినంత వాటర్ పోసుకొని దాంట్లో బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి, కుంకుమ వాటర్ కూడా వేసాను. కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసాను. ఏం లేదండి, కుంకుమ పువ్వును ఒక చిన్న గిన్నెలో కలుపుకుంటే ఆ వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్తో కూడా కుంకుమ పువ్వు కూడా వేసేసుకొని ఎసురు బాగా తలనిచ్చుకున్న తర్వాత మనం బియ్యం అయితే 2, 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ ఎసురులో వేసేసుకొని చూశారు కదా, ఆ బియ్యాన్ని 100%లో ముక్కాలు భాగం ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా అటు పట్టుకుంటే 2గా అయిపోవాలి. అలా ఉడికిన అన్నాన్ని పక్కన ఒక దాంట్లోకి వడార్చి పెట్టుకొని అదే దాబర్లో అడగన కొంచెం ఆయిల్ వేసి ఈ మసాలా అయితే ఏదో వంకాయ మసాలా వంకాయలు అవన్నీ ఆ దబర్లో అడగన వేసేసి రైస్ అయితే పైన పోసేసాను అనమాట. పైన పోసేసి అదే మనం గింజ అయితే ఏదో ఉంచుకున్నామో ఆ గింజ కూడా కొంచెం పైన వేసుకొని అలాగే కొంచెం పైన వేసుకొని కొంచెం కలరు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అలా ఉడకబెట్టుకున్న దాన్ని ఉడికిన తర్వాత ఇలా ఒక డీసులో పోసుకొని వేసుకొని తింటే సూపర్ చాలా బాగుండింది బిర్యానీ అయితే, వంకాయ బిర్యానీ. మీకు కూడా నచ్చుంటే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన బిర్యానీ ఇది. అలాగే మన ఛానల్ ఫాలో చేయండి.